సమూయేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాలుగవ వాడగు అదోనీయ హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడగు షఫట్య అబీటలు వలన పుట్టెను. ఆరవ వాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయూ పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదు నద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతు నొద్దకు దూతలను పంపి, ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా? నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండియు విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున
అతడు సమాధానముగా వెళ్లిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు నొద్దకు వచ్చెననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానముగా వెళ్లిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయి సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్రపట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషయ్యును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు, మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారికందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగు సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమీయూ తోచకయుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడాను బెన్యామీనీయుల దేశములో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు
కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చెదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడవును రాజువునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారించకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మను తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన. బాషాను పర్వతము, దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేలా ఓరచూపులు చూచుతున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకునియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండట వలననే గదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. నేను సత్యమునే చెప్పుచూ ఉన్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు,
నీవు సమరయుడవు, దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచు వాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు. వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొనిన యెడల వాడు ఎన్నడూను మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయెను గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి. నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయననడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన యెడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన యెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను. యోహాను సువార్త. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళు, అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.